హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఇక్కడ ఒక డెలిషియస్ చికెన్ పికిల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. అంత ఈజీ చికెన్ పికిల్ రెసిపీ అయితే బయట 1 month పాటు నిలువ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెడితే కనుక పక్కా 3 months నిలువ ఉంటుందండి. అలాంటి రెసిపీ చూపించబోతున్నాను రండి. బయట కొంటే చాలా కాస్ట్ కదా నాన్ వెజ్ పికిల్స్. సో ఇంట్లోనే ఈజీగా తక్కువ రేటుకు ఒక 200 ఖర్చుతో మనం పికిల్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. 1/2 kg పికిల్ని. సో మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్ కోసం ఇక్కడ 500 grams చికెన్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ బోన్స్తో సహా చికెన్ తీసుకున్నాను. పికిల్ అంటే అందరికీ గుర్తొచ్చేది బోన్లెస్ చికెన్ అని గుర్తొస్తుంది కదా. సో బోన్లెస్ చికెన్తోనే కదండి, బోన్ ఉన్న చికెన్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే తినేటప్పుడు కొంచెం బోన్స్ ఇవి తగిలితే బాగోదు కాబట్టి చాలా వరకు బోన్లెస్సే తీసుకుంటారు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే మనకి చికెన్ పికిల్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసి కొంచెం కల్లుపు కూడా వేసి శుభ్రంగా కడుక్కోండి. ఒక 2 to 3 times వాటర్ వేసి మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో 1/2 teaspoon పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్ అంతా ఇలా బాగా పసుపు ఉప్పులో కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు అలా వదిలేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 tablespoon వరకు ఆయిల్ వేసి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టి ఒక 5 minutes మనం కుక్ చేస్తామంటే కనుక చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసి మళ్ళీ అది అబ్జర్వ్ చేసుకొని డ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇలా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే కనుక మనకి అడుగు కూడా అంటుకోదు. ఎందుకంటే కొంచెం ఆయిల్ కూడా వేసాం కాబట్టి అడుగు అంటుకునే ఛాన్సెస్ లేవు. ఇలా కలుపుతూ ఉండండి. మనకి చూడండి డ్రై అయిపోయింది కదా. ఒక 5 minutesలో ఇలా డ్రై అయిపోతుంది. ఇలా చికెన్ పీసెస్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే 1/2 tablespoon మెంతులు, 1 tablespoon వరకు ఆవాలు, అలాగే 1 teaspoon వరకు ధనియాలు, 1 teaspoon వరకు జీలకర్ర వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. ఇవి వేగాయలు మనకి ఎలా తెలుస్తాయి అంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 to 6 minutes పాటు మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు అరకేజీ చికెన్ పికిల్కి సరిపడా మసాలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. మీరు ఒకవేళ కేజీ చేసుకుంటే కనుక వీటన్నింటినీ డబుల్ క్వాంటిటీ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 150 నుంచి 200 ml వరకు పల్లీల నూనె అయితే తీసుకున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు, లేదు అంటే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. అంతేగాని బయట మనకి రిఫైన్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి అస్సలు తీసుకోవద్దు. ఇవి యూస్ చేస్తేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం ఉంటుంది అండ్ అలాగే మంచి టేస్ట్ వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes పాటు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక ఒక గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా తయారవుతాయి. మరీ ఎక్కువగా డ్రైగా వేయించుకోకూడదు. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 tablespoon దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే చికెన్ పికిల్ అనేది అంత టేస్టీగా వస్తుంది. లేదు అంటే పికిల్ అంతా పచ్చి వాసన వచ్చి టేస్ట్ అనేది అంత బాగోదు. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. మనం ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోకముందే ఇలా వేపేసుకుందాం అనుకోండి, మనకి చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది, డ్రై అయిపోయి మనకి పికిల్ అనేది సరిగ్గా రాదు. సో లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు
మీ రుచికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 30 గ్రామ్స్ కారం అయితే యాడ్ చేశాను. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి కంప్లీట్గా కూల్ అయిపోయింది. కొంచెం థిక్ అయింది చూసారా పిక్కలు ఇందాకటితో పోలిస్తే. ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 25 ml వరకు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. వేడి అన్నంలో ఈ కొంచెం చికెన్ పికిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అబ్బా టేస్ట్ అదిరిపోతుందండి. తలుచుకుంటూనే నోరు ఊరిపోతుంది. బట్ నేను 3 days దీన్ని అలానే నిల్వ ఉంచి అది అప్పుడు నేను తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు వెంటనే నేను తినేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అప్పుడైతే ఈ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది కదా. అందుకు 3 days తర్వాత పికిల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. త్రీ డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి చాలా థిక్గా అయ్యింది. చూడండి దగ్గర పడింది కదా, మంచి గ్రేవీ ఉంది, చాలా బాగుంది కదా, మంచి కలర్ ఉంది. చికెన్ పికిల్ని చేయడం రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, అంత ఈజీ చికెన్ పికిల్. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.